కార్తీక మాసం, హరిహరుల మాసం. ఈ కార్తీక మాసంలో తులసి మొక్కలు కానీ మారేడు మొక్కలను కానీ దానం చేయటం చాలా మంచిదని అంటారు. ఎందుకని? హరిహర మాసం. ఈ ఇరువురికి కలిపిన దేవతామూర్తి పురాణాలలో మనకు కనపడదు. తిక్కన్న గారికి కలలో కనిపించాడు ఈ స్వామి హరిహరమూర్తి. తన 15 పర్వాల మహాభారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హరిహరాద్వైతం అన్న పేరిట శివకేశవులు అభేదం అన్న ప్రస్తావన అగ్ని పురాణంలో సూక్ష్మంగా కనిపిస్తుంది. అంతే. పురాణ ప్రపంచంలో ఉండే ఈ వాస్తవాన్ని వైదిక ధర్మంతో మనం అన్వేషణ చేస్తే, వైదికమే మూలం కనుక ఆ వేద ధర్మంలో పగటి కాలానికి విష్ణువు ఆధిపత్యం, రాత్రి కాలానికి శివుడు ఆధిపత్యం అనే అంశాన్ని వేదం ప్రస్తావన చేస్తుంది. శివకేశవుల ప్రస్తుతం మనం చూచేటటువంటి పురాణ రూపాలు వేద ధర్మంలో లేవు. అగ్నిహోత్రమే అన్ని రూపాలకు ఆది ఒకటే. కానీ వెలుగుల కాలం, సృష్టి పెరిగేటటువంటి కాలం విష్ణువు అధీనం. ఈ సృష్టి పునః అంతర్గతమై ఉపసంహరింపబడేటటువంటి కాలం రాత్రికాలం. రయి అని ఈ రాత్రి కాలానికి పేరు. హరిహరులకు సమానంగా ఉండేటటువంటి ప్రతీకాత్మకంగా ఉండే కాలం కార్తీక మాసం. ఇందులో పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు విష్ణుపరంగా, పౌర్ణిమ నుంచి అమావాస్య వరకు శివపరంగా మనం పరమేశ్వరారాధన సామాన్యంగా చేస్తూ ఉంటాం. కార్తీక మాసంలో మట్టుకు పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు శివపరంగా అర్చన చేయాలి. ఇందులోనే చతుర్దశి తిథి శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠుడు వైకుంఠాన్ని బదలి వారణాసి చేరి కాశీ విశ్వనాథుడిని అర్చించినట్లుగా శివపురాణం తెలియజేస్తుంది. హరిహరులకు అభేదం. అమావాస్యకు ముందుగా వచ్చే కాలం చీకట్ల కాలం, కానీ వెలుతురుమయంగా చేసేటటువంటి ప్రాభవం విష్ణువుదే కనుక మార్గశీర్ష మాసానికి ఆరంభ సూచనగా వెలుతురు కిరణాలతో లోకాలన్నింటికీ కూడా క్షేమం కలిగించే దైవం విష్ణువే కనుక ఈ మాసంలో మనం ఆ స్వామికి సంబంధించి ఉత్థాన ఏకాదశి, చిలుకు ద్వాదశి ఈ వ్రతాలన్నీ కూడా పాటిస్తూ ఆ తదుపరి వైకుంఠ ఏకాదశి వైపు ప్రయాణం చేస్తాం కనుక కృష్ణపక్షంలో స్వామిని విష్ణువును పూజించాలి, శుక్లపక్షంలో స్వామిని శివపరంగా అర్చించాలి. అభేదం. 11 నెలలు ఒక విధంగా, కార్తీక మాసం ఒక విధంగా చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే ఇద్దరూ సమానమే. ఎవరిలో కూడా శివద్వేషం ఉండకూడదు. అలాగే ఎవరిలో కూడా శివుడు కాకుండా విష్ణువే పరమం అనే భావన కూడా ఉండకూడదు. ఇద్దరూ సమానమే. వెన్నెల లేకుండా చంద్రుడు ఉండడు, చంద్రుడు లేకుండా వెన్నెల ఉండదు. హరిహరాద్వైత తత్వాన్ని అద్వైతంగా దర్శనంగా దర్శించిన తిక్కన సోమయాజి గారు మహాభారతాన్ని ఆ హరిహరనాథుడికే అంకితమిస్తూ శారద రాత్రులుజ్వల, ఇది తిక్కన్న గారు వ్రాసినటువంటి మహాభారతంలో ఉన్న అరణ్య పర్వ ఆరంభ శ్లోకం పద్యం. అది పద్యం, తిక్కన్న గారి మొదటి పద్యం శారద రాత్రులుజ్వల. ఈ శారదరాత్రులు ఏమిటివి? కార్తీక మాస రాత్రులే. ఈ కాలంలోనే శారదరాత్రులు, ఆశ్వీజ కార్తీకములు, శరదృతువు, యుద్ధారంభ సంరంభానికి అనుకూలమైన కాలం. రాముడు సీతాన్వేషణ నిమిత్తమై రావణాసురుడిని వెతుకుతూ ప్రారంభం చేసిన కాలం, దమయంతి కోసం అన్వేషణ చేసిన నలుడు ప్రారంభం చేసిన కాలం. ఇలా అన్నీ ఇదే కాలంలో ప్రయత్నాలు, రాజులు, చక్రవర్తులు, దండయాత్రలు. కనుక శక్తితత్వాన్ని ప్రతిపాదన చేస్తూ హరిహరాద్వైతంగా శివుడికి ప్రతీక మారేడు, విష్ణువుకు ప్రతీక తులసి ఈ మొక్కలని వితరణ చేసినట్లయితే మొక్కల పెంపకం వలన ప్రాణశక్తిని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. దైవాలని అర్చనామూర్తులలో రూపాలలో మాత్రమే చూడకూడదు, అందులో కూడా శక్తి ఉంటుంది. కానీ అంతకు మించి దైవశక్తిని మొక్కలలో చూడాలి, చెట్లలో చూడాలి, ప్రాణంతో చుట్టూరా ఉండే మనుష్యులలో చూడాలి. అంతటా దైవశక్తి అనే భావన కలిగినప్పుడు మొక్కలు మనల్ని ప్రేమిస్తాయి, గౌరవిస్తాయి, గుర్తిస్తాయి.
రోజు నీళ్లు పోసే వ్యక్తి కాకుండా ఇంకెవరన్నా కొత్తగా నీళ్లు పోస్తే ఆ రోజు మొక్కలు ఆ నీటిని స్వీకరించవు. ఇది సైంటిస్టులు లేటెస్ట్గా అత్యంత నూతనంగా ఆవిష్కరించిన కొత్త సత్యం. కనుక చెట్లు కూడా మనుషులని పెంపుడు జంతువుల వల్ల ఇష్టపడతాయి. మారేడు పెంచితే డబ్బు, తులసి పెంచితే ఆరోగ్యం. ఈ రెండే కదా ఎవరైనా కోరుకునేది. కనుక వీటినే దానంగా ఇవ్వాలి. శివకేశవులకు ఈ రెండు వృక్షాలు మొక్కలే పెంచితే వృక్షాలు అవుతాయి, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది రహస్యం.